మన దేశం నుంచి వేరే దేశాలకి యాంటిక్ పీసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, దేవుడి బొమ్మలు లేకపోతే రకరకాల మన దేశ యూనో ప్రైడ్, మన దేశంలో ఖనిజాలు ఇట్లాంటివి కొన్ని అప్పుడు దండయాత్రకు నుంచి తీసుకెళ్లిపోతా ఉన్నారు, అమెరికా వాళ్ళు కావచ్చు, యూకే వాళ్ళు కావచ్చు ఇట్లాగా. సో యాంటిక్స్ 2014 ముందు వరకు ఎన్ని రిట్రీవ్ చేసాము అంటే 13 రిట్రీవ్ చేసాం. కానీ 2025 అయ్యే టైంకి 2042 అయినాయి. 13 ఎక్కడ, 2042 ఎక్కడ? అదేదో గొడవ పడితే కాదు, అది మంచిగా మాట్లాడుకుంటా, అదే విధంగా వార్నింగ్లు ఇచ్చుకుంటా, బెదిరించి సామధాన దండోపాయాలతో చేసుకోవాలి. ఎల్పీజీ కనెక్షన్ 14.5 crore ఉంటే అప్పుడు 33.08 crore ఇప్పటికి డబుల్ కంటే ఎక్కువ. నేషనల్ హైవే కన్స్ట్రక్టెడ్ 91,287 కిలోమీటర్స్ అయితే అప్పుడు 1,46,560 కిలోమీటర్స్ ఇప్పుడు. మెట్రో రైల్ అనేది 229 కిలోమీటర్లు 2014 ముందు వరకు, 1,090 కిలోమీటర్స్ 2025 అయ్యే టైంకి. మెడికల్ కాలేజెస్ 387 అయితే అప్పుడు 824 ఇప్పుడు. లెక్క ఇది ద ట్రాన్సిషన్ విచ్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ 12 years అని చెప్పుకోవచ్చు, 11 years, 2014 నుంచి 2025 ఎండ్ అయ్యే టైంకి. అయితే అదే దేశంలో ఏం మారింది ఏంటి అంటే ఇవే కొలమానాలు అనమాట, పారామీటర్స్ ఇవే. ఇదిగో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ, ఇది నంబర్స్ స్పీక్ ఎ లాట్. డేటా అనేది మాట్లాడుతుంది కదా, అది దిస్ ఇస్ ద డేటా. సో ఈసారి నుంచి లైక్ వాట్ హౌ ఇండియా హాస్ ట్రాన్సిషన్ ఇన్ దిస్ గవర్నమెంట్ అంటే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రతి గవర్నమెంట్ ఇలా చేయాలి, నేనేం చేశాను అనేది ముందు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.